హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మానికంట. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పుట్టగొడుగులకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పాప వాళ్ళ ఇంట్లో పుట్టగొడుగులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోడ్డు గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇది ఏ రోడ్డో కాదు ఫ్రెండ్స్, ఎరంపేట వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చర్చ్ ఫ్రెండ్స్ అది. ఎరంపేట రామాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎరంపేట ప్రీ హై స్కూల్ వేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ ఎదురుముండ కనబడేది ఎరంపేట ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. ఇది ఏ రోడ్డు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పటిదాకా ఎందుకు ఫ్రెండ్స్, ఇది మన గంగనగూడెం రోడ్డు ఫ్రెండ్స్, వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్. ఎరంపేట నుండి గంగనగూడెం ఆ మధ్యలో ఉండే రోడ్డు ఫ్రెండ్స్. ఇది ఇంకా అందంగా ఉంది. గుంతల మహాత్మ్యం. దేవుడా, అమ్మచ్చ గంగనగూడెం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే గంగనగూడెం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఊర్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్. గుంతలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత చండాలంగా అయితే ఉందో రోడ్డు. ఫ్రెండ్స్, వీడియో చూస్తమే కాదు ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఫ్రెండ్స్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చికెన్ లెక్క ఉండే నీ పుట్టగొడుగు, నువ్వు పుట్టగొడుగు, చికెన్ లెక్క ఉంటుంది పుట్టగొడుగు. అదే ఫ్రెండ్స్, మా బాపాలి ఇల్లు. లోపలికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. పుట్టగొడుగులు అయితే తీసుకున్నాం. అవును ఫ్రెండ్స్, పుట్టగొడుగులు ఇంటికెళ్ళ క్లారిటీగా అయితే చూపిస్తాను. ఎంటర్టైన్మెంట్.
ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఈ సొంత మట్టుకు అసలు మారతలే ఫ్రెండ్స్. వాళ్ళు బ్రేక్ మీద కాల్ ఎక్కలే ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే అవుతుంది బండి. అసలు ఈ రోడ్లో అయితే బ్రేక్ ఎక్కర్లేదు ఫ్రెండ్స్. పుట్టగొడుగులు ఇంటికైతే వచ్చేదాం ఫ్రెండ్స్. శుభ్రంగా అయితే అలా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. అలా చేసాక మురికైతే పోయింది ఫ్రెండ్స్. అలా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మట్టి కూడా పోద్ది. అలా శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సొంతలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేనైతే పట్టుకోడికి అయితే చూపిస్తాను. అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా తెల్లగా అయితే ఉండాలి. ఇందులో వేణీలు అయితే గ్యాస్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాగా మా అమ్మ దగ్గరికి అయితే నీళ్ళు అయితే పట్టుకెళ్తున్నాను ఫ్రెండ్స్. అందులో పుట్టగొడుగులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగేసి 2 minutes ఆగి వేడి నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళ మీద మరుగుపోని నూనె చూడండి పొగలు ఎలాగెళ్తున్నాయో. పుట్టగొడుగులు కడిగే విధానం ఇందులోకి ఒకటి తీసుకుని శుభ్రం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో మంచి నీళ్ళలో పెట్టి శుభ్రం అయితే చేసాక వేడి నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేసుకుని తిరగొట్టుకోవాలి ఫ్రెండ్స్. తిరగొట్టుకుంటే ఏదైనా మట్టి శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. వేడి చల్లారిదాకా అలా చేస్తారు ఫ్రెండ్స్. బాగా షేక్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. జల్లెడు కింద అయితే పోయాలి ఫ్రెండ్స్. మా కట్టర్కి జల్లెడు లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. అందరూ కోసాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్ కడిగేసుకొని. చిన్న చిన్న ముక్కలు అయితే ఫ్రెండ్స్ అయితే పుట్టకొక్కులు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తింటే కామెంట్ చేయండి. కటర్ అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. కటర్ కడుక్కొని ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ కోస్తున్న విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా అందుట్లో అయితే మట్టి ఉంటుంది ఫ్రెండ్స్. తీసేసుకోవాలి. అన్నిటిలో మట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మొత్తం నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే తెచ్చేటప్పుడు కవర్ని మిలిపెట్టాడు ఫ్రెండ్స్. ఎన్నో పట్టుకొక్కులు అవ్వలేదు ఫ్రెండ్స్. ఉన్నాయని మట్టి కూరుకుపోయింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య లాంటి పెద్ద మనిషి ఇంకెక్కడ ఉండడు ఫ్రెండ్స్. వీడు
అలాగైతే కోసేసుకోవాలి ఫ్రెండ్స్. హే సిరి ఏం చేస్తున్నాను ఏం లేదు ఎక్కలే కోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. మా అమ్మ దాన్ని అయితే శుభ్రం చేస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. కోసిన పుట్టుకోకులు ఫ్రెష్ వాటర్లో అయితే పుట్టుకోకులు అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మట్టి ఉంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. శుభ్రంగా జిగిరిపోయేదాకా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. అవి అయితే ఎలాగున్నాయి తెలుసా ఫ్రెండ్స్? కూర మా మమ్మీ కూర ఉన్నది ఫ్రెండ్స్. బా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. అబ్బసాం గిరిగిరి. అప్పుడు పచ్చిమిరకాయలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధానం ఇందులో నేనేమో ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే కోసేస్తుంది ఫ్రెండ్స్. మా ఉల్లిపాయలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. మినిమం ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. 4 తీసుకుని అవి అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక ఇంకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుట్టగొడుగులు. ఇదైతే లాస్ట్ ఉల్లిపాయ. ఇదే అల్లం అయితే ముందు గీక్కుని కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ అల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ తొక్కలు వాళ్ళు ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ రేఖలు అయితే దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు దంచాలి ఫ్రెండ్స్. ఇందులో నేనైతే మసాలా అయితే నూరేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపించినట్టుగా మసాలా అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అయితే ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. అదే దాన్నే అంటారు అల్లం. నుజ్జుగా అయితే కొట్టేసుకోవాలి. అదేదో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గెట్లు నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలంటే 2 గెట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గెట్టెస్ ఆయిల్ అయితే బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా వేగాలి ఫ్రెండ్స్. అంటే బొగ్గులు అవ్వకూడదు ఫ్రెండ్స్. మీడియం సైజులో వేగాలి ఫ్రెండ్స్. తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మారిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏడుస్తారు ఫ్రెండ్స్. కాసేపు మూత అయితే వేసుకుని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలా అయితే మగ్గిపోవాలి ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అన్నం అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. అన్నం పొయ్యి మీద వేసి కూర చూసేపటికి మగ్గిపోని ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసుకుని మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేశాక మళ్ళీ మూత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసుకోపోయినా పర్లేదు ఫ్రెండ్స్. లైట్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని గుర్రని తిప్పాలి ఫ్రెండ్స్.
మనం అందులో పుట్టగొడుగులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. తమ్ముడు వాటిని పుట్టకొక్కులు అందరు పుట్టగొడుగులు. అదే ఏదో ఒకటి అంతేగా, ఎలాగైనా తింటాంగా. పుట్టకొక్కులు వేసుకున్నాక తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మూత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గనిచ్చాక మూత తీసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గురు గురుమని ఒక 5 సార్లు తిప్పుకున్నాక ఆపేయాలి ఫ్రెండ్స్. చెప్పు 3:30. సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి తగినంత పసుపు టీస్పూన్. కారం స్పూన్, 2 స్పూన్లు సరిపడా. కారం వేసుకున్న బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసుకోండి ఫ్రెండ్స్. కాసేపు 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి తగినంత మసాలా ఇష్టం వచ్చింది అంటే అనుకోకుండా ఫ్రెండ్స్, మన టేస్ట్కి తగినంత ఎంతో కొంత మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. మసాలా మసాలా కూర అయితే బాగా మక్కుపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి వాటర్ అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పానీ పోసుకున్నాక ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసుకోవాలి. 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ ఉంచారనుకో ఫ్రెండ్స్, మీ కూర పెంట మీదకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా పని చేయదు ఫ్రెండ్స్. 2 minutes 4 minutes ఉంచాలి ఫ్రెండ్స్. పర్లేదు ఫ్రెండ్స్, మీరు పెంట మీదకి వెళ్ళినా అన్నం అయితే పక్కన అయితే ఉడిపోతుంది ఫ్రెండ్స్. అన్నం పెట్టింది నేనే ఫ్రెండ్స్. ఆ చింది కూడా నేనే. కొత్తిమీర అయితే కడుక్కోవాలి. లాస్ట్ కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక వాసన వస్తుంది చూడండి. కొత్తిమీర అయితే కూరలో వేసుకోవాలి ఫ్రెండ్స్. కూర మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన అన్నం అయితే ఇంతలోపు అన్నం అయితే చూడండి ఉడికిందో లేదో టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడైతే గింజరగిరి గట్టి జలమూకుడి టెస్ట్ చేయాలి అన్ని రెడీ పెట్టుకుని అన్నం అయితే ఫ్రెండ్స్. అన్నం కుండ మీద వేసుకుని ఆర్చాలి ఫ్రెండ్స్. లేదంటే చేతి మీదకి వచ్చేది ఫ్రెండ్స్. ఆడతాం కుదరకపోతే చేతి మీదకి వచ్చేది ఫ్రెండ్స్. జాతగా ఆర్చాలి ఫ్రెండ్స్. అలా ఫస్ట్ గింజ అయితే ఆర్చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత జలము కూడా ఇట్లా ఆర్చుకోవాలి. ఆడుతాం కుదరకపోతే చేతుల మీదకి అయితే వచ్చేది ఫ్రెండ్స్. ఇందులో పక్కన కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో
కాసేటంట పుట్ట కుక్కులో కూరేసుకుడి అలా అలా తింటుంటే అని బాగుంటుంది. అన్నం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పుట్టుకొడుకుల కూర చూసారా ఫ్రెండ్స్, ఎంత నిగనిగలాడుతుందో. నాకైతే పుట్టుకొడుకుల కూర నచ్చేసింది ఫ్రెండ్స్. నేనైతే వేసుకుని పుట్టుకొడుకుల కూర వేసుకుని కంచంలో ఎరగ తినేసాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా తింటే కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరన్నా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ ఎంతో సపోర్ట్ ఫ్రెండ్స్ మాకు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ కూర. పుట్టగొడుగుల కూర అదే ఎంతో ఆ మహిమ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.